అన్న సినిమా నిజంగా చెప్తున్నాను నా ఈ సినిమాని లో ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాడన్న. ఎందుకంటే ప్రీవియస్ శంకర్ ఫిలిమ్స్ చూసుకొని ఈ సినిమా కూడా ఇలాగే తీసింటాడేమో అని లో ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను. ఫస్ట్ సీన్ ఎంటర్ అవగానే అర్థమైందన్న ఈ సినిమా ఏ లెవెల్లో బాక్స్ ఆఫీస్ హంటి చేస్తుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ తోనే అర్థమైపోయింది. ఒక గుడ్ మెసేజ్ అన్న. మన శంకర్ సినిమాలో మనం ఎక్కువగా ఆశించేది ఏంటన్న పొలిటికల్ మెసేజ్. ఇప్పటివరకు ఏ ఇండియన్ పాలిటిక్స్లో ఏ ఇండియన్ సినిమాలో ఇలాంటి మెసేజ్ ఇవ్వలేదన్న. అంటే డబ్బు లేని రాజకీయం చూపించారన్న. అంటే ఒక ప్యూర్ క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్, నిజాయితీ పరుడు ఉన్న సామాజిక పరుడు ఎలక్షన్లోకి వెళితే ఏ విధంగా పొలిటికల్ చీడపురుగు అనేది ఆ నిజాయితీని ఎలా చంపేస్తుంది, అతను కూడా రాజకీయ నాయకుడిగా ఒక క్యారెక్టర్ పోగొట్టుకొని రాజకీయంలో ఎలా కలిసిపోతాడనేది కళ్ళ కట్టి నుంచి చూపించాడన్న. రాజకీయంలో ఉండాలంటే నిజాయితీ ఎలా ఉండాలి అనేది చూపించాడన్న. ఫస్ట్ ఫైట్ అయితే అసలు సీట్లో కూర్చోలేదన్న. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ అయితే గూస్ బంప్స్ అన్న. అంటే ఇంటర్వెల్ ముందు వచ్చే 20 minutes అయితే నెవర్ సీన్ బిఫోర్ అన్న. ఆ విధమైన అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సాంగ్స్ అయితే అన్న, సాంగ్స్ అయితే ఆ విజువల్స్ కానీ ఆ లావిష్ జరగని సాంగ్స్ అయితే సూపర్ గా ఉందన్న. రాత్రి నుంచి నేను డాన్స్ అయితే డాన్స్ అన్న. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అందరినీ ఒకే ఫ్రేమ్ లో చూసినట్టు ఒక సాంగ్ చూస్తే చిరంజీవి గుర్తొచ్చాడు, ఇంకో సాంగ్ చూస్తే పవన్ కళ్యాణ్ ఇంకో సాంగ్ చూస్తే అల్లు అర్జున్ గుర్తొచ్చాడు. అసలు ఎవరి సినిమా చూస్తున్నాం అర్థం కాలేదన్నా. అంటే కనిపిస్తున్నాడు. ఎందుకంటే రాత్రి నుంచి మేము 500 పెట్టి టికెట్ కొని అదే ఫుట్పాత్ మీద పడుకున్నాం. ట్యాంక్ బండ్లో స్నానం చేసి ఇద్దరం సినిమా చూసాం. ఆవేశం నవ్వుతాడంటే నీకు ఎలా వస్తుండే నువ్వు 500 పెట్టి టికెట్ కొన్నాం. మేమిద్దరం కూలి పని పోతాం. చూడు మా అన్న జై జనసేన. ఈ సినిమా ఖచ్చితంగా ఉండనా తెలియాలి అందరికి. ఇది ఒక గ్లోబల్ సినిమా. ఆయన ఒక గ్లోబల్ స్టార్ అయినా నువ్వు చాలా బాగున్నాయి. అంటే ఒక మూవీ పేరు చెప్తాను, దీనికి సంబంధం లేదు. మనకు లాస్ట్ ఇయర్ నాణ్యన సినిమా సరిపో మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ కేవలం ఎస్జే సూర్య నటన వల్లే సినిమా హిట్ అయింది. ఆ మూవీలో కానీ విలన్ ఎస్జే సూర్య కాకుండా ఆ మూవీ అటర్ ఫ్లాప్. అలాగే ఎస్జే సూర్య విలన్ ఉన్న ఆ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఈ మూవీ డైరెక్టర్ శంకర్ గారు అన్న మూవీ అయితే ఇచ్చి పడేసి గేమ్ చేంజర్. సాంగ్స్ కానీ పాటలు కానీ రామ్ చరణ్ అన్న డ్యాన్స్ ఆఫ్టర్ 2007 చిరుత తర్వాత కొన్ని మూవీలో డ్యాన్స్ బాగా వేశారు. తర్వాత నాకు తెలిసి ఇప్పుడు గేమ్ చేంజర్ డ్యాన్స్ ఇరగదీసిన రామ్ చరణ్ అన్న. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యాన్స్ కుమ్మేసిండు పోయా. థియేటర్లు అయితే షేక్ అయిపోతున్నాయి. మామూలుగా చింపి పడేసిండు. శంకర్ సార్ డైరెక్షన్ కూడా వేరే ఇచ్చి పడేసినాడు. మూవీ చాలా బాగుంది. ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ కానీ లేదు. సినిమా పన్నప్పటి నుంచి ఎండ్ వరకు మనకు ఎవ్రీ సీన్ కానీ మనకు గూస్ బంప్స్ వస్తాయి. ఈ సీన్ ఆ సీన్ లేదు, ప్రతి సీన్ చాలా బాగుంది. మనకు గూస్ బంప్స్ వస్తాయి. పాలిటిక్స్ టచ్ చేశాడు, ఫ్యామిలీ టచ్ చేశాడు, ఎమోషన్ ఉంది, లవ్ ఉంది, మనకు కామెడీ ఉంది. ప్రతి సీన్ ఈ మూవీ ఉంది. సగటు ప్రేక్షకుడికి ఏం కావాలో ప్రతి ఒక్క అంశాలు మనకు శంకర్ సార్ ఈ మూవీలో మనకు ఇచ్చి మనకు సంక్రాంతి కానుక 2 అయితే మనం ముందుకు తీశారు భయ. ఇంకోటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీలో చాలా బాగా నటించారు భయ. రంగసనత ఈ మూవీలో మనకి ఏడిపించేశారు భయ. కొన్ని సీన్లు చాలా బాగా నటించారు భయ. మామూలుగా మూవీ చాలా బాగుంది. మూవీ అందరూ చూడాలని కోరుకుంటున్నా. జై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రాజమౌళి మూవీ అనే ఫీలింగ్ వచ్చింది బికాస్ ఆఫ్ ఏదైతే వాళ్ళు డిజైన్ చేశారో ఆ స్ట్రక్చర్ కావచ్చు, డిఓపి వర్క్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. 80 కోట్లు పెట్టి సాంగ్స్ తీశారు కదా, కనిపిస్తుంది ఆ బడ్జెట్? 80 నిజంగా కనిపించింది అన్న, నిజంగా చెప్తున్నాను. చాలామంది అంటారు తక్కువ ఉంటుంది ఏదో అట్లా ఇలా అని. బట్ డూప్ అనే సాంగ్ ఉంటుంది అన్న. నిజంగా ఇప్పటివరకు ఆ సాంగ్ చూడలేదు నేను. అంటే ఆ టైప్ ఆఫ్ కొరియోగ్రఫీ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, అస్సలు చూడలేదు నేను. నాకు అప్పన్న చాలా బాగా అనిపించింది. మిగతా క్యారెక్టర్లు కూడా బాగున్నాయి. బట్ నేనైతే అప్పన్న క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయ్యాను. అంజలి గారి క్యారెక్టర్ అన్న చాలా పొలిటికల్ డ్రామా రెగ్యులర్గా చూసినట్టు అనిపించింది. పెద్దగా నేనైతే ఇంప్రెస్ అవ్వలేదు అన్న ఫస్ట్ థింగ్. ఎందుకు అంటే ఇది రివెంజ్ స్టోరీలో చిన్న పొలిటికల్ డ్రామా ఉంది అంతే తప్ప నాటే పొలిటికల్ స్టోరీ. ఇది పూర్తిగా పొలిటికల్ స్టోరీ అయితే కాదు.
చరణ్ యాక్టింగ్, సూర్య గారి యాక్టింగ్, కొన్ని సాంగ్ 1-2 సాంగ్స్ ఏ డబ్బులు పెట్టిన దిల్ రాజు గారు హైలైట్ అసలు సినిమాకి. లేదన్నా నేను అలా చెప్పను, చేసిన ప్రతి ఒక్క యాక్టర్ చింపేశారు, నిజంగా చాలా బాగా చేశారు. సునీల్ గారి క్యారెక్టర్ కావచ్చు, అంజలి గారి, కియారా గారి క్యారెక్టర్, బ్రహ్మానంద గారు అలా వచ్చిపోయినా కూడా చాలా బాగా అనిపించింది మాకు. బాస్ కొన్ని క్యారెక్టర్లు ఇంకా క్యారెక్టర్లు ఉన్న కొన్ని చోట్ల కామెడీ రాలేదు, కొన్ని చోట్ల సీరియస్ క్యారెక్టర్లతో కామెడీ చేయించారు, కొన్ని ఎక్స్ట్రా క్యారెక్టర్లు కూడా పెట్టారు, వాటి వల్ల యూజ్ లేదు అయినా కూడా పెట్టారు అని అనిపించింది. కానీ శంకర్ గారు డైరెక్షన్ అండ్ మ్యాజిక్ 2 మిస్ అయ్యారు, మెయిన్గా అదే సినిమాకి మైనస్. మ్యూజిక్ కూడా బాగుంది, అక్కడక్కడ కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ పోయినా కూడా కొన్ని చోట్ల బాగానే కొట్టాడు. తమన్ మామ అన్నాడు, అది డ్యూరేషన్ ఎక్కువైందని తీసేశారంట, మరి అది నేను ఆ సాంగ్ వినలేదు కాబట్టి నాకు దాని గురించి అసలు తెలీదు. సో అవి చూసిన తర్వాత చెప్తా బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ నేను చూసేసి వచ్చినాను. ఎన్నో ఇయర్స్ నుంచి కైండ్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్స్, అది ఓవరాల్గా మొత్తానికి రిలీజ్ అయింది. నాకైతే నేను నిజం చెప్తాను బ్రో, నాకు అనిపించింది అయితే నేను చెప్తాను, వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ నాకు అవసరం లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకైతే మూవీ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది అనమాట. మూవీ బాగుంది. ఇందాక చూస్తున్నాను కొంతమంది ఏదో నెగిటివ్ చేయాలని, నేను కూడా గూగుల్లో, యూట్యూబ్లో చూస్తూ ఉంటే, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే, కానీ నేను ఒప్పుకుంటాను బ్రో. ఒకటి, భారతీయుడు 2 అయితే నిజంగానే హెడ్ఏక్ మూవీ, ఒక డిజాస్టర్ ఫ్లాప్ మూవీ. నేనే బయటకు వచ్చి మూవీ అస్సలు బాగాలేదు, నాకు హెడ్ఏక్ వచ్చింది, శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అది ఇది అని అన్నాను అనమాట. బట్ ఈ మూవీ చూసి ఫ్రెష్ మైండ్తో నేను చూసేసి వచ్చినాను. గేమ్ చేంజరు, శంకర్ గారు ఈజ్ బ్యాక్. శంకర్ గారు మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తాను అనమాట. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎట్లా అవుట్ ఆఫ్ ఫామ్ నుంచి ఇంకా ఫామ్లోకి వస్తాడో, శంకర్ గారు వచ్చేస్తారు ఫామ్లోకి. ఈ మూవీ అయితే నాకు బాగానే అనిపించింది. గేమ్ చేంజర్ వచ్చేసి బాగా నచ్చింది. 2 hours 45 minutes మూవీ లేదు, ఒక 20 minutes 25 minutes కాస్త మనకు బోరింగ్ లాగా మనకు అనిపిస్తుంది, కానీ రిమైనింగ్ మూవీ అంతా మనకు బాగుంది. రామ్ చరణ్ గారి డైలాగ్స్ కావచ్చు, లేకపోతే ఆయన యాక్టింగ్ కావచ్చు, ఆయన ఎక్సలెంట్ యాక్టింగ్ ఉంటుంది రామ్ చరణ్ గారిని. ముఖ్యంగా ఫాదర్ క్యారెక్టర్ చేసింటే అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ఒక మనిషి ఒక డిసెబిలిటీతో, ఒక నత్తితో బాధపడతా, అంటే తను ఏదో పల్లెటూరు ప్రజలకు వచ్చేసి ఏదో ఒకటి చెయ్యాలి, మనం ఎంతసేపు అడిగే వాళ్ళమే కాదు కదా, చేసే వాళ్ళం కూడా మనం అవుతామని పాలిటిక్స్లో దిగితే ఆ నత్తి ప్రాబ్లం వల్ల ఆయన ఎంత బాధపడతా ఉంటాడు, వేరే వాళ్ళ నమ్మకద్రోహం చేస్తే ఎలా బాధపడతాడు. ఈ యాక్టింగ్ అయితే నిజంగానే ఒక కైండ్ ఆఫ్ నేషనల్ అవార్డు డిజర్వ్డ్ పర్ఫార్మెన్స్ లాగా కూడా నాకు అనిపించింది. అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ సన్ జూనియర్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ మనం చాలా మూవీస్లో చూస్తాము, ఈ మూవీలో కూడా మనకు బెస్ట్ క్యారెక్టరైజేషన్ ఉందన్నమాట. అది ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే శంకర్ గారి మార్కు మనకు కనబడుతుంది. రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్సెస్ మనం చూస్తాము, డబల్ రోల్లో మనం చూస్తాము. అండ్ మూవీలో 2 hours 45 minutes మూవీ లేదు, ఒక 20 minutes 25 minutes స్లో ఉంటుంది, కానీ రిమైనింగ్ అంతా కూడా మనకు బాగుంటుంది. ఒక సోషల్ ఇష్యూస్ అంతా మూవీలో చాలా బాగా చూపించినారు. కరప్టెడ్ పొలిటీషియన్స్ని హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎదుర్కొంటే ఎలా ఉంటుంది అనేది బాగా చూపించినారు. సంక్రాంతికి అయితే ఫస్ట్ హిట్ అనమాట. హ్యాపీగా వచ్చి చూడొచ్చు. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే సినిమా చూశాను, గేమ్ చేంజర్ సినిమా. థియేటర్ ముందు చేస్తారు ఆల్ చేంజర్, ఇప్పుడే చూసిన గేమ్ చేంజర్ సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ముఖ్యంగా రామ్ చరణ్ గారి గురించి చెప్పుకుంటే హీరో గారి యాక్టింగ్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ బాగుంది. కానీ మన డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మామూలుగా సినిమా అంటే స్టోరీ నాకు అనిపించిన విధంగా అంటే ఒక డిసప్పాయింట్ అనిపించింది. అంటే పాత శంకర్ సినిమాలో నాకు కనబడలేదు, ఆయన డైరెక్షన్ పరంగా ఒక ఫ్యాన్ బాయ్గా నాకు డిసప్పాయింట్ చేసింది. ఒక జరగండి సాంగ్, ఒక కొండదేవర సాంగ్, అంజలి గారి క్యారెక్టరైజేషన్ బాగుంది, మన శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కానీ ఎస్జే సూర్య గారి బాగుంది. కాకపోతే సినిమా స్టోరీ మాత్రం కొంచెం రొటీన్ అనిపించింది. ముఖ్యంగా ఇది రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రమే చూడాలి సినిమా, ఎందుకంటే రామ్ చరణ్ గారి యాక్టింగే బాగుంది. ఇక మన డైరెక్షన్కి వచ్చేసరికి మన ఏమంటారు శంకర్ గారి డైరెక్షన్ అంత అనిపించలేదు. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ అంటే జరగండి సాంగ్ కానీ కొండదేవర సాంగ్ కానీ బాగా అనిపించింది. మిగతా ఎలివేషన్స్ కొంచెం ఓవర్ సీక్వెల్స్ అనిపించింది. ఎలా అంటే మన ఎయిర్క్రాఫ్ట్ సైడ్ ఒక 3 scenes బాగున్నాయి, మిగతా ఓవర్ 6 అనిపించింది. ఇంకా హీరో గారి యాక్టింగ్ అంటే రంగస్థలం అంతా మెగాస్టార్ ఎంట్రీ లేదు భయ్య, కాకపోతే రంగస్థలం అంతా యాక్టింగ్ దీంట్లో నాకు అనిపించలేదు. అప్పన్న గారి క్యారెక్టర్ అయితే ఇరగదీస్తాడని చెప్పుకోవచ్చు రామ్ చరణ్ గారు. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ వచ్చేసరికి కొంచెం గూస్ బాంబ్స్ కానీ థియరీ కానీ ఉంటుంది. పొలిటికల్ బోస్ అంటే కొంచెం రొటీన్ అనిపించింది భయ్య. ఫస్ట్ హాఫ్లో ఒక 20 minutes బాగుంది, సెకండ్ హాఫ్లో మిడిల్లో కొంచెం బాగుంది సినిమా. కాకపోతే శంకర్ గారు ఊహించినంత విధంగా మాకు ఇవ్వలేదు. స్టోరీ నరేషన్ కానీ మన ఏమంటారు అయితే స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎలివేషన్స్ కానీ సూపర్ ఉన్నాయి. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఒక 1 time వాచబుల్ అని చెప్పుకోవచ్చు భయ్య. సంక్రాంతి బార్లో ఎట్టు అని చెప్పుకోవచ్చు భయ్య. ఫస్ట్ నాకు తెలిసి ఫస్ట్ ప్లేస్లో మరి మన బాలకృష్ణ ఠాకుమార్ రాజు రావచ్చు, సెకండ్ ప్లేస్లో ఇది రావచ్చు మరి.
యావరేజ్ అనిపించింది అన్న నాకైతే మూవీ. డెఫినెట్లీ శంకర్ ఇదివరకు తీసిన సినిమాల కంటే ఈ సినిమా బెటర్, బట్ నాట్ ఏ శంకర్స్ కంబ్యాక్, నాట్ ఏ శంకర్స్ మూవీ అనేది అనిపిస్తుంది. రామ్ చరణ్ ఇటువంటి కథ చేయడం ఫస్ట్ టైం అండ్ ఆఫ్టర్ 6 years అయితే సోలో రిలీజ్ వస్తున్నాడు. ఒక రామ్ చరణ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మంచి ఎక్స్పీరియన్స్తో వచ్చాను. పొలిటికల్ డ్రామా శంకర్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేశారని చెప్తున్నారు అందరూ. సో అంత హైప్ వచ్చేసప్పటికి ఏంటంటే మూవీలో చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. మనకి దిల్ రాజు గారు కొట్టేస్తామంటారు, ఆయన చాలా హైప్ ఇచ్చారంటారు. సో మైండ్ అనేది ఒక మంచి పొలిటికల్ డ్రామా చూస్తాం. మన చరణ్ గారిని ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా చూద్దాం అనిపించేప్పటికీ మూవీ అనేది చాలా ఫ్లాట్గా వెళ్ళిపోవడం వల్ల డిసప్పాయింట్మెంట్ అవుతారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన సింపుల్ స్టోరీ, రెగ్యులర్ పొలిటికల్ డ్రామానే. మన పొలిటికల్ డ్రామా అంటే లీడరు ఆ టైప్ సినిమాలు చూస్తే కనుక అంత ఆ లెవెల్లో లేదు. సింపుల్ పొలిటికల్ డ్రామా అండ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. మంచి మ్యాన్లీ లుక్ తోటి ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా చాలా అంటే చాలా బాగున్నాడు. అంటే నాకు ఈ మధ్యన ఇప్పుడు త్రిపురాలో రాముడు గెటప్ అంత ఒక్కొక్క గెటప్ చూసుకుంటే కంప్లీట్ డిఫరెంట్గా వచ్చాడు రామ్ చరణ్. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ లుక్ పరంగా మాత్రం ఎరగొట్టేశాడు, యాక్టింగ్ పరంగా మాత్రం చించేశాడు. బట్ రామ్ చరణ్ని యాక్టింగ్ గురించి చెప్పాలి అనేంత స్కోప్ ఇక్కడ నాకు లేదన్నట్టు అనిపించింది. అండ్ ఎమోషనల్ సీన్స్ కొన్ని ఉన్నాయి, కొంతవరకు వర్కౌట్ అయితే కొంచెం ల్యాగ్ అనిపించేస్తాయి. సాంగ్స్ విషయానికి వస్తే కనుక గ్రాండ్వర్గా పెట్టారు సాంగ్స్. జరగండి ఒకటి పెట్టారు, ధూప్ ఒకటి డిఫరెంట్గా ట్రై చేశారు. మచ్చా సాంగ్ అయితే నాకు అంత అనిపించలా. రామ్ చరణ్ మన మెగా ఫ్యామిలీ డాన్స్, సో కొరియోగ్రాఫర్ని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయలేదు, సింపుల్ స్టెప్స్ అనిపించాయి. అంత హైప్ అనేది రాలేదు ఆ స్టెప్స్ వల్ల. ఓవరాల్ కష్టమే అన్న చెప్పాలి అంటే, ఇది ఆ తర్వాత రిజల్ట్ని బట్టి కూడా ఉంటుంది. అవి దీనికంటే ఘోరం అనిపిస్తే కనుక ఇదే పైలేస్తుంది, ఇది చెప్పలేము అది. సో అండ్ కియారా అద్వాని కొంతవరకు కథ కనెక్ట్ అవుతుంది, తర్వాత డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ఇంకా సునీల్ గారు కామెడీ రోల్స్ వదిలేసి విలన్ రోల్స్ చేసుకుని మంచి ఫామ్లో ఉన్నారు. కామెడీ సునీల్ మనకు కనిపించుకున్న విలన్ రోల్స్ చేస్తే చాలా బెటర్. శ్రీకాంత్ గారి స్కోప్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ రామ్ చరణ్ తర్వాత మాట్లాడుకునే క్యారెక్టర్ లెవెల్ ఉన్నాయంటే ఎస్జే సూర్యన్, అంజలి గారు, వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్లో పీక్స్ చేశారు. ఎమోషనల్ కంటెంట్తో వాళ్ళంతూ వాళ్ళు చేశారు. బట్ ఏంటంటే ఓవరాల్గా సినిమా అనేది డిసప్పాయింట్ అయ్యే వస్తారు. హైప్తో సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టిన బాగానే అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే కనుక మాత్రం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది.